శ్రీకృష్ణుడి శంఖం పేరు ఏమిటో తెలుసా? పాంచజన్యం. ద్వాపర యుగంలో బలరాముడు కృష్ణుడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసిన సమయంలో ఒకసారి సాందీపు ముని కుమారుడు సముద్రంలో స్నానం చేయుచుండగా కెరటాల ఉద్ధృతి వలన సముద్రంలోకి కొట్టుకుపోయెను. అతడిని పంచజనుడు అను రాక్షసుడు మింగివేశాడు. గురుపుత్రుడు ఆ రాక్షసుని శరీరమునందున్న శంఖములోనికి ప్రవేశించెను. బలరామకృష్ణులు తమ గురువుగారైన సాందీప మహర్షికి గురుదక్షిణగా అతని పుత్రుడిని తీసుకురావాలని తలచి గురుపుత్రుడు స్నానానికి వెళ్ళిన సముద్ర తీరానికి వెళ్ళి సముద్రుడిని అడగగా సముద్రుడు పంచజనుడు గురుపుత్రుడిని మింగినని చెప్పాను. అప్పుడు వారు పంచజనుడిని వెతికి అతడిని చంపి అతడి శరీరమును చీల్చగా శంఖము లభించెను. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శంఖమును తీసుకొని యమపురికి వెళ్ళి అక్కడ శంఖమును ఊదెను. ఆ శబ్దమునకు యముడు అదిరిపడి వచ్చి శ్రీకృష్ణుని చూసి వచ్చినానని తెలుపమని కోరగా శ్రీకృష్ణుడు వచ్చిన పనిని తెలిపెను. అప్పుడు యముడు గురుపుత్రుడిని శ్రీకృష్ణుడికి అప్పగించెను. శ్రీకృష్ణుడు అతనిని గురువుగారికి అప్పగించెను. పంచజన్యుడి శరీరంలో దొరికిన శంఖమును పాంచజన్యం అని పిలవసాగారు. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.